రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం చిలుకూరు మండలం బేతోలు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయం దగ్గర రైతు సంబరాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ వారి ఆధ్వర్యంలో మార్చి 1వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు జరగబోయే జాతీయ స్థాయి వృషభరాజం యొక్క బండలాగుట బల ప్రదర్శన కార్యక్రమాలకు ముస్తాబవుతున్న క్రీడా ప్రాంగణము, దేవాలయాలు మొత్తం అంగరంగ వైభవంగా మొదటి రోజు జతపల్లి విభాగానికి, అదే రోజు సాయంత్రం నాలుగుపల్లి విభాగానికి డ్రా తీసి 2వ తారీఖున నాలుగుపల్లి విభాగానికి, ఆరుపల్లి విభాగానికి ప్రదర్శన కార్యక్రమాలు, 3వ తారీఖున న్యూ కేటగిరీ విభాగానికి 60,000 రూపాయల నుంచి 8 బహుమతులు, ప్రతి విభాగంలో 8 బహుమతులు బహుకరిస్తున్నారు. కోర్టు కొంచెం రేపు ఉదయం, ఈరోజు సాయంత్రం వాటర్ కొట్టి మొత్తం నీట్గా ఇదంతా కూడా వాటర్ కొట్టి ఈరోజు నైట్ నుంచి రేపు ఉదయం మొత్తం కూడా చేస్తారని కమిటీ వారు తెలియజేశారు. మొత్తం రేపు ఉదయం రేపు సాయంత్రం వరకు ఎంత వాటర్ కొట్టి శుభ్రంగా మొత్తం కూడా రోటావేటర్తో మన డోజర్తో నీట్గా చేస్తారని తెలియజేశారు. రైతు సోదరులారా, ఇది జతపళ్ళ బండ, జతపళ్ళ విభాగానికి బండ 6 క్వింటాల 80 కేజీల నుంచి 7 క్వింటాల వరకు ఉంటుంది. పనులు అన్నీ కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ బండ 4పల్లి విభాగానికి 8 క్వింటాల 50 కేజీల నుంచి 9 క్వింటాల వరకు ఉంటుంది. ఈ బండ ఇలా నీట్గా చేయడం జరుగుతుంది. రేపు ఉదయం కల్లా కోర్టు మొత్తం శుభ్రంగా కొంచెం పని ఉంది, మొత్తం కూడా నీట్గా చేస్తారు. కోర్టు చాలా గట్టిగా ఉంటుంది. ఇది వచ్చేసి ఆరుపల్లి విభాగానికి బండ. పోయిన సంవత్సరం ఈ బండ మీద ఇసుక మూటేసి న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రానికి తెలియజేస్తామన్న ఏ విషయం, న్యూ కేటగిరీ విభాగానికి కొత్తగా బండ కొట్టేయడం కానీ, బండ ఒకవేళ ఈ త్వరలో 2-3 రోజులు ఉందరుగా జాతర అందకపోతే దీని మీదనే ఇసుక మూటను వేయడం జరుగుతుంది. రైతు సోదరులందరూ కూడా అధిక జతలతో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. బండలకు మొత్తం కూడా రంగులు మారుతాయండి.